హలో నమస్తే. జనవరి 5, 2026 మేజర్ గ్యాస్ వెల్ బ్లోఅవుట్. నిన్న పెద్ద బ్లోఅవుట్ ఒకటి ఓఎన్జీసీ ఆపరేటెడ్ వెల్లో బ్లోఅవుట్ అయింది. ఇరుసుమండ విలేజ్, మల్కీపురం మండలం, కోనసీమ జిల్లాలో ఇది నిన్న జరిగింది. అయితే ఎవరు చనిపోలేదు, అదృష్టజాతి ఎవరు చనిపోలేదు. పక్కన ఉన్న విలేజ్లు మొత్తం ఖాళీ చేయించారట. కానీ కొన్ని వందల చెట్లు, కోకోనట్ చెట్లు మొత్తం కూడా కాలిపోయింది. మరి పవన్ కళ్యాణ్ గారు ఎవరో దిష్టి వల్ల మన చెట్లని కాలిపోయినాయి అన్నారు. బట్ ఇది ఏ దిష్టి వల్ల కాలిపోయిందో మరి పవన్ కళ్యాణ్ గారు దీనికి ఏ దిష్టి పేరు పెడతారో చూడాలి మనం. ఓకే, ఓఎన్జీసీ వాళ్ళు ఇంటర్నేషనల్ వెల్ కంట్రోల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ఏం జరుగుతుంది అనేది ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. తర్వాత ఏమైంది అనేది చూద్దాం. ఓకే, సో ఇది గతంలో కొన్ని జరిగాయి. ఒకటి పాసర్లపూడి బ్లోఅవుట్ 1995లో జరిగింది. ఒక పెద్దది ఆయిల్ గ్యాస్ ఇట్లానే లీక్ అయింది అమలాపురం, ఈస్ట్ గోదావరిలో. 65 రోజులు తగ్గలేదు. ఆ మంటలో 65 days ఉందన్నమాట. 95 అప్పుడు కూడా ఎవరు చనిపోలే. బట్ 65 రోజులు మండుతానే ఉంది. అది చాలామందిని వెకేట్ చేశారు అక్కడి నుంచి. గ్యాస్ రిలీజ్ అయిపోయి అక్కడ ఉప్పూడి విలేజ్ దగ్గర. తర్వాత 2020లో ఉప్పూడి బ్లోఅవుట్ జరిగింది. 2020 ఉప్పూడి బ్లోఅవుట్. ఇది కూడా కోనసీమ జిల్లాని. ఇప్పుడు ఇది కూడా కోనసీమ, మొత్తం కూడా కోనసీమ. అఫ్కోర్స్ కోనసీమ జిల్లాలోని ఈ ఆయిల్ గ్యాస్ రిఫైనరీస్ ఉన్నట్టున్నాయి. సో అక్కడే బ్లోఅవుట్స్ జరుగుతున్నాయి. ఏదేమైనా మేమేమంటే గవర్నమెంట్స్ మరి ఆడిట్ ఇప్పుడు ఇక్కడ ఎందుకు బ్లోఅవుట్ అయింది అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక ఆగిపోయిన అంటే పనిలో ఏమంటారు దాన్ని, ఒక బావి ఉందట. ఆ బావిని వాడనటువంటి బావి, వాడకంలో లేని బావిని రిపేర్ చేస్తూ ఉన్నప్పుడు లీక్ అయింది అని చెప్తున్నారు. గ్యాస్ లీక్ అయింది, అక్కడ బ్లోఅవుట్ వచ్చింది అని చెప్తున్నారు. గతంలో చాలా యాక్సిడెంట్స్ జరిగాయి. ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో యాక్సిడెంట్స్, కెమికల్ కంపెనీస్లో యాక్సిడెంట్స్ ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ బాధ్యత వహించాలి. లేకపోతే గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ 100% ఉంది ఇట్లా. ఎందుకంటే మీరు ఆడిటింగ్ చేస్తారు కదండి, కంపెనీలకు సంబంధించి, ఫ్యాక్టరీలకు సంబంధించి ఆడిటింగ్ చేస్తారు. ఆడిటింగ్ చేసినా కూడా ఇలాంటి యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అని అంటే అర్థం యాక్సిడెంట్స్ ఆడిటింగ్లో కరెక్ట్గా క్వాలిటీకి సంబంధించిన సిస్టాన్ని ఫాలో అవట్లేదనే కదా అర్థం గవర్నమెంట్కి సంబంధించి. సో ఇప్పుడు గతంలో 2024 ఆగస్టులోనే అనకాపల్లిలో 17 మంది చనిపోయి ఉన్నారు కదా, 17 మంది చనిపోయారు. అప్పుడు ఆ ఫార్మాస్యూటికల్ కంపెనీలో మరి అప్పటికి ఆడిటింగ్ చేసి ఉంటారుగా. ఆడిటింగ్ చేసి పాత మిషన్ రన్ అవుతూ ఉన్నప్పుడు అక్కడ ఏదో బ్లాస్ట్ జరిగింది. ఇండస్ట్రియల్ రెగ్యులేషన్స్ని, గైడ్లైన్స్ని, సేఫ్టీ నామ్స్ని వీళ్ళు కరెక్ట్గా ఫాలో అవ్వకుండా ఏదో సర్టిఫికేట్లు, ఏదో 1000-2000 లంచాలు ఇచ్చేసి సర్టిఫికేట్లు తీసుకొని, క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకొని ఆపరేషన్స్లోకి వెళ్తే ఇలాంటివి జరుగుతున్నాయి. ఓకే, ప్రాణ నష్టం జరగకపోవచ్చు, ఆస్తి నష్టం ఎంత జరిగింది. ఇప్పుడు కొబ్బరి చెట్లు అన్నీ పోయినాయి. మనుషులు చచ్చిపోతే కంపెన్సేషన్ ఇస్తారు. కొబ్బరి చెట్లకి ఏ కంపెన్సేషన్ ఇస్తారు? చచ్చిపోయిన ప్రతి కొబ్బరి చెట్టుకి ఇప్పుడు కంపెన్సేషన్ ఇస్తారు. జనరల్గా ఎవరుగా చెట్లకి, మొక్కలకి కంపెన్సేషన్ ఇవ్వరు కదా. మనిషి ప్రాణాలు పోతే ఇస్తారు కదా. ఇప్పుడు అక్కడ రైతులు, ఫార్మర్స్ వాళ్ళు కష్టపడి పెంచుకున్న ఒక కొబ్బరి చెట్టు పెరగడానికి కనీసం 10-15 సంవత్సరాలు పట్టింది కదా. అన్ని సంవత్సరాల కష్టాన్ని ఈ యొక్క ఓఎన్జీసీ వాళ్ళు తెచ్చిస్తారు. ఎవరుగా నేచర్ని తెచ్చేవారు కదా. సో గవర్నమెంటే కొద్దిగా ఆడిటింగ్ని స్ట్రిక్ట్ చేయాలి. నామ్స్ని, సేఫ్టీ నామ్స్ని, సెక్యూరిటీ నామ్స్ని స్ట్రిక్ట్ చేయాలి గవర్నమెంట్. ఇది కరెక్ట్ కాదు ఇది. ఓకే, 2024లో ఇది 119 మంది చనిపోయారు. ఎక్కడ రికరింగ్ యాక్సిడెంట్స్ 2000
19 నుంచి 24 మధ్య 19 నుంచి 24 మధ్య మొత్తం 119 యాక్సిడెంట్లు జరిగినాయట. ఆంధ్రప్రదేశ్లో 19 నుంచి 24 మధ్యలో 119 యాక్సిడెంట్స్, ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ జరిగాయట. మరి ఈ 119 యాక్సిడెంట్స్ అంటే మరి ఆడిటర్స్ మొత్తాన్ని మీరు అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు ఎవరైతే వాళ్ళు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చారో ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఇస్తారు కదండి, ఇండస్ట్రీకి కూడా ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తారుగా. దీంట్లో అంత పర్ఫెక్ట్గా ఉంది. ఓకే, మొన్న ఆగస్టు 2025 బాపట్ల క్వారీలో 6 మైగ్రెంట్ వర్కర్స్ చనిపోయారు. బాపట్ల క్వారీలో ఎక్కడి నుంచో పని చేసుకోవడానికి వచ్చారు, ఇక్కడ ప్రాణాలు వదిలేరు. ఇక్కడ అంతేగా అర్థం. ఇంకెక్కడ జరిగినాయి? విశాఖపట్నం ఇండస్ట్రియల్ బెల్ట్లో అక్కడ ఏదో జరిగింది గతంలో. సరే, ఎనివే మేమేమంటామంటే జాగ్రత్తగా గవర్నమెంట్లు ఫిట్నెస్ సర్టిఫికేట్లు అవన్నీ జాగ్రత్తగా ఇచ్చేటప్పుడే జాగ్రత్తగా చూసుకోవాలి. హై రిస్క్ ఏరియాస్ని మీరు ఐడెంటిఫై చేయాలి, ప్రివెన్షన్ చేయాలి. లంచాలు తీసుకోకూడదు, అధికారులు లంచాలు తీసుకుని సర్టిఫికేట్లు ఇవ్వకూడదు, మూసిపడేయాలి. ఫిట్నెస్ లేకపోతే నువ్వు వెళ్ళొద్దని మూసిపడేయాలి. తిప్పుతూ ఉంటాయి. ఇప్పుడు కార్లు బైకులకి యాక్చువల్గా ఎక్స్పైరీ అయిన కార్లు బైకులు తిప్పుతూ ఉంటారు. అవి దానివల్ల పెద్ద కార్లు బైకులు తిప్పుతూ ఉంటే ఆ మధ్యలో ఆగిపోయింది. అది మహా అయితే యాక్సిడెంట్ తీసుకెళ్ళి గుర్తారు తప్పితే పెద్దగా దానివల్ల ప్రాణ నష్టం కూడా ఏం జరగదు. అఫ్కోర్స్ పొల్యూషన్ పెరుగుతూ ఉండేది వీటి వల్ల. బట్ ఇవన్నీ ఫ్యాక్టరీలు కదా. ఒక బైకు కారుని 15 సంవత్సరాల వ్యాలిడిటీ ఉన్న బైక్ని వ్యాలిడిటీ అయిపోయినా కూడా పాత బైకులు వేసుకుని తిరుగుతూ ఉంటారు. దానివల్ల నష్టం చాలా చిన్న. బట్ ఫ్యాక్టరీలని మీరు ఆడిటింగ్ ఫిట్నెస్ చేసి మూసేయకపోతే కరెక్ట్గా ఆస్తి నష్టము, ప్రాణ నష్టాలు జరుగుతూ ఉంటాయి. సో ఇది గవర్నమెంట్ నీడ్ టు థింక్ అబౌట్ దిస్ సీరియస్లీ అండ్ డీప్లీ. దే షుడ్ థింక్ అబౌట్ దిస్ ఇన్సిడెంట్స్. ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అవుతూ ఉండేది. కమ్యూనిటీ సేఫ్ గార్డ్ ఇంపార్టెంటే. ప్రాణ నష్టం బాగలేదు, కానీ ఆ బ్లో అవుట్ వల్ల రిలీజ్ అయినటువంటి అది ఈ గాలిలో ఎంతమంది ముక్కుల్లోకి నోరులోకి పోయిందో, అది ఎన్ని విలేజ్లకి తాకిందో, మరి అదంతా లోపలికి వెళ్ళి వచ్చే రోజుల్లో ఎఫెక్ట్ చూపించింది దానివల్ల. అంతే కదా, గాలి పీల్చుకుంటారుగా. ఇప్పుడు అదంతా పెద్ద బ్లో అవుట్. అది దానివల్ల ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అయిపోయింది. చెట్లు పోతాయి, మొక్కలు పోతాయి, చుట్టుపక్కల ఉన్న గ్రామాలు పోతాయి, కడుపులోకి పోతాయి, మొత్తం కూడా. అది ఈజ్ వెరీ డేంజరస్. ఇది ద గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దిస్. ఓకే, దట్స్ ఆల్. ఇంకెంతసేపు చెప్పినా దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు సే. I request the government to be carefully audit the factories, give fitness certificates carefully. That's all what I want to say. Thank you. Namaskar.